హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కేకేవి నాయుడు విరచిత అంశంగా సంఘాల ముందున్న పెను సవాల్ అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. సంఘాల ముందున్న పెను సవాల్ ఇక వినండి. ఉద్యోగులు పెన్షనర్లకు జూలై 1, 2018 నుంచి జారీ చేయబడుతున్న పలు ప్రభుత్వ ఉత్తర్వులను ప్రభుత్వమే అపహాస్య పాలు చేయటం కంచే చేను వేసిన విధంగా ఉంది. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఇది రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం తమ అధికార పరిధిలో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే లిఖిత పత్రం అన్నమాట. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటానికి ఇచ్చే అధికారిక ఆదేశమే జీవో. సాధారణంగా జీవోను ప్రభుత్వ శాఖలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ టు గవర్నమెంట్ వారు జారీ చేస్తారు. ప్రతి జీవోపై తప్పనిసరిగా బై ఆర్డర్ అండ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ గవర్నమెంట్, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఆదేశానుసారం లేక తెలంగాణ గవర్నర్ ఆదేశానుసారం మరియు ఆయన పేరున జారీ చేయబడింది అని ఉంటుంది. జీవో అమలు చేసే అధికారం ప్రభుత్వ అధికారులకే ఉంటుంది. జీవో అనేది ఒక చట్టబద్ధమైన అధికారిక పత్రం. దాని ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, బడ్జెట్టు, పెన్షను, బత్యాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, నియామకాలు, బదిలీలు, నిబంధనలు మొదలైనవి, ప్రజా ప్రయోజన కార్యక్రమాలైతే పథకాలు, నిధుల విడుదల, ఇటువంటి వాటిని అమలు చేయడానికి జారీ చేస్తారు ప్రభుత్వ ఉత్తర్వులను. జీవో ఒకసారి విడుదలైతే దాన్ని ఆ శాఖల్లోని అందరు అధికారులు మరియు సంబంధిత వ్యక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశంగా ఉంటుంది. జీవో ఉల్లంఘన అంటే ప్రభుత్వ నియమాల ఉల్లంఘన, రూల్ వయలేషన్ అవుతుంది. జీవోను పాటించకపోవటం అంటే ప్రభుత్వ ఆదేశాన్ని లెక్క చేయకపోవటమే. దీని ఫలితంగా అమలు చేయని అధికారిపై శాసనపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. జీవోను ఉల్లంఘిస్తే పౌరులు, ఉద్యోగులు న్యాయస్థానంలో కేసు వేసుకోవచ్చు. కానీ 2018 నుంచి డియర్నెస్ రిలీఫ్ అలాగనే డియర్నెస్ అలవెన్స్ అనేవి వాటిపై ప్రభుత్వం జారీ చేసిన పలు ప్రభుత్వ ఉత్తర్వులను ప్రభుత్వమే అమలు చేయకపోవటం అత్యంత విచారకరమైన అంశం. వీటిని సాధించుకోవడానికి మనం న్యాయ పోరాటానికి సిద్ధం కావలసి ఉంటుందేమో. ఆ వివరాలు మరి విందాం. జీవోఎంఎస్ నెంబర్ 98 డేటెడ్ 1/12/2020 డిఏ 27.248% టు 30.392%. 30 నెలల ఎరియర్ చెల్లిస్తామని సిఎఫ్ఎంఎస్లో ఎంటర్ చేసి ఇప్పటి వరకు చెల్లించక గవర్నర్ పేరు మీద ఇవ్వబడిన జీవోను అపహాస్యం చేశారు. ఇక జీవోఎంఎస్ నెంబర్ 50 డేటెడ్ 31 జూలై 2021 ఇది డిఆర్ 30.392% నుంచి 35.536%. 30 నెలల ఎరియర్స్ చెల్లిస్తామని సిఎఫ్ఎంఎస్లో ఎంటర్ చేసి ఇప్పటి వరకు చెల్లించక గవర్నర్ పేరు మీద ఇవ్వబడిన మరో జీవోను అపహాస్యం చేశారు. ఇక మరి 33.536% నుండి 38.78% 9 నెలల ఎరియర్ చెల్లిస్తామని ఇప్పటి వరకు చెల్లించక గవర్నర్ పేరు మీద ఇవ్వబడిన మరో జీవోను కూడా అపహాస్యం చేశారు. ఇక 1/1/20 నుండి 30 జూన్ 21 వరకు 3 డిఏలు సెంట్రల్ గవర్నమెంట్
కరోనా వల్ల ఫ్రీజ్ చేయటంతో మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఫ్రీజ్ చేశారు. ఇక పిఆర్సి 2022 అనంతరం మనకు ఇచ్చిన డిఏ అదే డిఆర్ ఉత్తర్వులు కూడా ప్రభుత్వం అపహాస్యం చేసింది. ఇక జిఓఎంఎస్ నెంబర్ 66 డేటెడ్ 1 May 2023 అది డిఏ ఆర్ డిఆర్ 20.020% నుండి 22.750 ఆ డిఫరెన్స్ 3 ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తామని జీవోలో ఇచ్చారు. మొదటి వాయిదా సెప్టెంబర్ 2023, రెండో వాయిదా డిసెంబర్ 2023, మూడో వాయిదా మార్చి 2024. వీటి చెల్లింపులు గవర్నర్ పేరు మీద ఇవ్వబడిన జియో ప్రకారం చెల్లించబడలేదు. ఇక జిఓఎంఎస్ నెంబర్ 113 డేటెడ్ అక్టోబర్ 21, 2023 డిఏ అదే ఆర్ డిఆర్ 22.750% నుండి 26.390% ఇవ్వవలసిన ఏరియర్స్ 3 వాయిదాల్లో చెల్లిస్తామని జీవోలో పొందుపరిచారు. మొదటి వాయిదా ఏప్రిల్ 2024, రెండో వాయిదా జూలై 2024, మూడో వాయిదా అక్టోబర్ 2024. వీటి చెల్లింపులు కూడా గవర్నర్ పేరు మీద ఇవ్వబడిన జీవో ప్రకారం చెల్లించబడలేదు. ఇక జిఓఎంఎస్ నెంబర్ 28 డేటెడ్ మార్చ్ 15, 2024 డిఏడిఆర్ అన్నమాట. అది 26.390% నుండి 30.030% ఇవ్వవలసిన ఏరియర్స్ 3 వాయిదాల్లో చెల్లిస్తామని జీవోలో పొందుపరిచారు. మొదటి వాయిదా ఆగస్టు 2024, రెండో వాయిదా నవంబర్ 2024, మూడో వాయిదా ఫిబ్రవరి 2025. వీటి చెల్లింపులు కూడా గవర్నర్ పేరు మీద ఇవ్వబడిన జీవో ప్రకారం చెల్లించబడలేదు. ఇక నాలుగోది జిఓఎంఎస్ నంబర్ 30 మార్చి 15, 2024 జారీ చేయబడింది. దాంట్లో డిఏడిఆర్లు 30.03% నుండి 33.670% ఇవ్వవలసిన ఏరియర్స్ 3 వాయిదాల్లో చెల్లిస్తామని జీవోలో పొందుపరిచారు. మొదటి వాయిదా సెప్టెంబర్ 24, అలా రెండో వాయిదా డిసెంబర్ 24, మూడో వాయిదా మార్చి 2025. వీటి చెల్లింపులు కూడా గవర్నర్ పేరు మీద ఇవ్వబడిన జీవో ప్రకారమే చెల్లించబడలేదు. ఇక 2018 పిఆర్సీని 2022 పిఆర్సీగా నామకరణం చేశారు. పిఆర్సీలో ఇవ్వవలసిన ఏరియర్లు జిఓఎంఎస్ నెంబర్ 106 ప్రకారం చెల్లింపులు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు చెల్లించబడలేదు. ఇలా ఒక్కసారి కాదు, అనేక మార్లు గత ప్రభుత్వం గవర్నర్ పేరు మీదుగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి వారే అమలుపరచకపోవటంపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ప్రభుత్వమే ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించటం నేరం కాదా? చట్టం సామాన్యులకు ఒక రకంగా, ప్రభుత్వ జీవోలు జారీ చేసే ఉద్యోగులకు ఒక రకంగా ఉంటుందా అనేది ఉద్యోగుల్లో పెన్షనర్స్లో ఉన్న అసంతృప్తి. గత ప్రభుత్వ పాలకులు ఈ విధానం ఒక సాంప్రదాయంగా మారి భవిష్యత్తులో ఉద్యోగ పెన్షనర్లకు ఇదే విధంగా డిఏల విషయంలో ఉత్తర్వులు ఇచ్చి తొంగలో తొక్కవచ్చు అనే ఆలోచన ఆనాటి ప్రభుత్వ నేతలకు వచ్చినట్లుగా కనిపిస్తున్నది. కూటమి ప్రభుత్వం మరింత ముందుకు వెళ్ళి 16 నెలల అనంతరం 4 డిఏలు అదే డిఆర్లు బకాయి ఉండగా ఒక డిఏ ఒక డిఆర్ మంజూరు చేస్తూ జిఓఎంఎస్ నెంబర్ 61, 62 అంటూ జారీ చేస్తూ ఉద్యోగుల రిటైర్మెంట్ సమయంలో లేదా చనిపోతే వారి వారసులకు ఏరియర్లు చెల్లిస్తామని, పెన్షనర్లకు 27, 28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో చెల్లిస్తామని ఉత్తర్వులు జారీ చేయటం, ఆపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పెన్షనర్లలో వెల్లువెత్తుతున్న అసంతృప్తిని మన నాయకుల ద్వారా గమనించి సవరణ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆ సవరణ ఉత్తర్వుల ప్రకారం డిఆర్ బకాయిలు 10% ఏప్రిల్ 26లో చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ మే నెల పే స్లిప్పుల్లో దాన్ని చూపలేదు. ఈ నెలాఖరు లోపల చెల్లిస్తే జీవోకి గౌరవం ఉన్నట్టు, లేకపోతే గత ప్రభుత్వం గాడినే ఈ ప్రభుత్వం కూడా ఎంచుకొని
గవర్నర్ పేరు మీద ఇవ్వబడిన జీవోలను మరోమారు అపహాస్యం చేస్తున్నట్లుగా భావించి మనం కోర్టు మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఇప్పటికే బకాయిలు ఉన్న మరో 4 డిఏలు, అదే డిఆర్ఎస్ రిలీఫ్లు, పే కమిషను, ఐఆర్ సాధన, చలో విజయవాడ, బీసెంట్ రోడ్డు ఉద్యమాలు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీలు సిద్ధం కాక తప్పదని అనిపిస్తున్నది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. మనం పోరాటాలు చేయాల్సింది మన నాయకత్వంతో కాదు, ప్రభుత్వంతో అని గమనించాలి. సంఘాలు పటిష్టంగా లేకపోతే ఉద్యోగ పెన్షనర్లుగా మనం నష్టపోతాం అనేది గత ప్రభుత్వ కాలంలో చూశాము. కానీ నేటి పరిస్థితి కొంత మారింది. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ నూతన నాయకత్వం కృషితో 1 డిఏను గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్లో దాదాపు 1000 కోట్లు సాధించడం జరిగిందనే గమనించాలి. డిఆర్ ఎరియర్స్ బిల్లు ఈ నెలలో చూపకపోవడంతో మన గ్రూపుల్లో కొందరు నాయకత్వాలపై సెటైర్లు వేస్తున్నారు, అసభ్య పదజాలాలను ఉపయోగిస్తున్నారు. కానీ జీవో అమలు చేయటంలో ప్రభుత్వ తప్పిదాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు. పోరాడవలసింది ప్రభుత్వంతో కానీ మన నాయకత్వంతో కాదు అని మన నాయకులను అవహేళన చేస్తే మనమే నష్టపోతామని గ్రహించవలసిన అవసరం ఉంది. 10% డిఆర్ మొదటి విడత అరియర్ ఈ నెలాఖరు లోపులో విడుదల కాకపోయినచో మన నాయకత్వాలు ఈ పొరపాటుకు ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టవలసి ఉంటుంది. నేడు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల తరఫున 12వ పే కమిషన్ నియామకం, పెండింగ్లో ఉన్న 4 డిఏడిఆర్లు సాధన, ఐఆర్ సాధన వంటివి ఈ ఎన్జిఓ, జేఏసీ, ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ముందు ఉన్న ఒక పెను సవాలుగా భావించాల్సి ఉంటుంది అని కేకేవి నాయుడు ఆయన వెలిబుచ్చిన ఈ అభిప్రాయాన్ని సంఘాల ముందున్న పెను సవాలుగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.